హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని రైతన్నలకు గుడ్ న్యూస్. సో మనకు ఈ యొక్క పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో పీఎం కిసాన్కి సంబంధించి మరియు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి పేమెంట్ రానటువంటి వాళ్ళు వీడియోని పూర్తిగా చూడండి. మీకు పేమెంట్ అనేది ఎందుకు రాలేదనేది నేను మీకు ఇక్కడ వివరంగా అయితే తెలియజేస్తాను. అలానే గుడ్ న్యూస్ ఏంటంటే ఈరోజు కూడా అమౌంట్స్ అనేటివి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో నిన్న సాయంత్రం అయితే అమౌంట్ అనేది రిలీజ్ చేశారు కాబట్టి సో కొంతమందికి టెక్నికల్ ఇష్యూస్ అనేటివి కూడా ఉంటాయి. కొంతమందికి అమౌంట్ అనేది క్రెడిట్ అయినప్పటికీ కొంతమందికి అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదు. సో ఇక్కడ చాలా ఎక్కువ శాతము పీఎం కిసాన్కి సంబంధించిన నిధులు అనేటివి జమ కాలేదని చెప్పి నేను నోట్ చేశాను. సో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా కొంతమందికి అమౌంట్ అనేది పడలేదు. సో అయితే ఎందుకు పడలేదు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి. సో వాటికి సంబంధించిన రీజన్స్ అన్నీ కూడా నేను మీకు వివరంగా అయితే తెలియజేస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. అలానే ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా? సో అయితే మీకు అమౌంట్ అనేది 2 పడినాయా లేదా, అదేవిధంగా ఏ అమౌంట్ పడలేదు అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా? సో ఒక రీజన్స్ అనేటివి ఒకసారి చూసుకుంటూ వెళ్దాము. సో నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్ బటన్ నొక్కైతే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి 4,000 రూపాయలు అయితే విడుదల చేశారు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అస్సాం నుంచి అయితే పీఎం కిసాన్కి సంబంధించినటువంటి నిధులను విడుదల చేశారు 2,000 రూపాయలు. అయితే ఇవి కొంతమందికి పడలేదు, కొంతమందికి మాత్రమే జమ అయ్యాయి. సో రీజన్స్ అనేటివి చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పీఎం కిసాన్కి సంబంధించి అయితే చూద్దాము. సో పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు పడకపోవడానికి గల కారణాలు ఏంటంటే ముఖ్యంగా పీఎం కిసాన్కి సంబంధించి ఈకేవైసీ వేయకపోవడం వల్ల డబ్బులు జమ కావు. ఎందుకంటే సో ప్రతి ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఈకేవైసీ అప్డేట్ చేయమని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అయితే చెప్తుంది. అదేవిధంగా మన యొక్క స్టేట్ గవర్నమెంట్ కూడా చెప్తుంది. సో అయితే ఇక్కడ పీఎం కిసాన్కి సంబంధించి ఈకేవైసీ వేయకపోవడం వల్ల ఆ రైతుకి ఆ డబ్బులు అనేవి చేరవు, ఆ ఇన్స్టాల్మెంట్ డబ్బులు. ఎందుకంటే ఆ ఇన్స్టాల్మెంట్ డబ్బులు ఆ రైతుకి ఇవ్వాలంటే అతను లైవ్లో ఉన్నాడా లేదా అనేది తెలుసుకోవాలి గవర్నమెంట్. సో ప్రతి ఒక్కరికి సంబంధించి ఈకేవైసీ మ్యాండేటరీ ఎందుకు పెట్టారంటే రీజన్ అయితే ఇదేనమాట. సో ఈకేవైసీ పూర్తి చేయకపోవడం వల్ల, అంటే వేలిముద్ర వేయకపోవడం వల్ల మీకు డబ్బులు అనేటివి జమ కావు. ఇది ఎప్పుడు వేయాలి? సో ఇన్స్టాల్మెంట్కి ముందుగానే వేయాలన్నమాట. అంటే సో ఇక్కడ మనకు 22వ ఇన్స్టాల్మెంట్ మార్చి 13వ తేదీ అయితే ఇచ్చారు కాబట్టి మీరు 12వ తేదీ లోపలే ఇవ్వాలి. ఈకేవైసీ అనేది అప్డేట్ చేసేసి ఉండాలి. ఓకేనా? సో ఇలా చేయకపోవడం వల్ల డబ్బులు అనేటివి రావు 2,000 రూపాయలు. అదేవిధంగా రైతు ఆధార్కి పట్టాదారు పాస్బుక్ లింక్ లేకపోవడం. అంటే ఇప్పుడు ఒక భూమి ఉంది, ఆ భూమికి సంబంధించి పట్టాదారు పాస్బుక్ అనేది రైతుకు ఉంది. అయితే ఆ ఆధార్ లింక్ అనేది, అంటే రైతు యొక్క ఆధార్ అనేది పట్టాదారు పాస్బుక్కి లింక్ లేకపోవడం వల్ల కూడా డబ్బులు అనేటివి జమ కావని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అయితే చెప్తుంది అనమాట పీఎం కిసాన్కి సంబంధించి. ఓకేనా? సో ఇలా కూడా ఉంటాయన్నమాట డబ్బులు పడకపోవడానికి గల కారణాలు. సో ఇక్కడ మీకు నిజంగా మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ లేకపోతే గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ గారి దగ్గర పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ అప్లికేషన్ అనేది ఇచ్చి ఓటీపీ ద్వారా లేదా మీ తమ్ము ద్వారా ఈ యొక్క ఆధార్ లింక్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి రైతు బ్యాంకు ఖాతాకు ఆధార్తో అనుసంధానం లేకపోవడం వల్ల. అంటే సో రైతు ఏదైతే అకౌంట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారో ఆ యొక్క అకౌంట్కి ఆధార్ సీడింగ్ అనేది లేకపోవడము. అంటే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ లేకపోయినా, ఎన్బిసి అనేది లింక్ చేయించకపోయినా కూడా ఈ డబ్బులు అనేటివి పడవని చెప్పి చెప్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పీఎం కిసాన్కి సంబంధించి 2019 ఫిబ్రవరి నెల తర్వాత పొలం మ్యూటేషన్ జరిగిన వాటికి కేంద్ర ప్రభుత్వము ఈ పథకానికి ప్రస్తుతానికి అర్హత అవకాశం ఇవ్వలేదు. ఓకేనా? అంటే 2019 తర్వాత పీఎం కిసాన్ నందు రిజిస్టర్ అయినటువంటి భూములకు సంబంధించి గతంలో మీకు ఇన్స్టాల్మెంట్ డబ్బులు అనేవి పడినప్పటికీ ఈసారి అయితే ఇవ్వడం లేదు. ఎందుకంటే భర్త లేదా భార్య ఇద్దరిలో ఎవరికో ఒకరికి మాత్రమే ఈ పథకం అనేది రావాలి. ఇక్కడ చాలామంది కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పట్టాదారు పాస్బుక్స్ ప్లస్ ఆధార్ సీడింగ్స్ అనేటివి చేసుకొని పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారు. సో ఇలా చేసుకోవడం వల్ల కుటుంబంలో ఒకరికి రావాల్సినటువంటి ఈ పథకం అందరికీ వస్తూ ఇలా జరిగాయన్నమాట. సో అప్పటి నుంచి అంటే 2019 తర్వాత జరిగినటువంటి పొలాల మ్యూటేషన్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వము పరిగణలోకి అయితే తీసుకోలేదన్నమాట. ఓకేనా? సో ఈ రీజన్ వల్ల కూడా డబ్బులు అనేటివి పడవు. నెక్స్ట్ కుటుంబంలో ఒకరికి మాత్రమే, మనం చెప్పుకున్నట్లుగా కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేటివి జమ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా అనర్హులు అంటే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షన్దారులు, ఆదాయపు పన్ను చెల్లించేవారు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా పీఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులు అనేటివి రావు. సో ఇలా పీఎం కిసాన్కి సంబంధించినటువంటి రీజన్స్, డబ్బులు ఎందుకు పడవు అనే దానికి సంబంధించినటువంటి రీజన్స్ అనేటివి ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనము
అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అయితే తెలుసుకుందాం. సో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మర్చిపోయానండి, పిఎం కిసాన్కి సంబంధించి ఫార్మర్ రిజిస్ట్రీ ఐడి కూడా చేయించుకోవడం వల్ల డబ్బులు అనేవి పడవు. అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీ ఐడి అనేది చేయించకపోవడం వల్ల డబ్బులు అనేటివి జమ కావండి. నెక్స్ట్ వచ్చేసి ఈ పంట నందు ఈకేవైసీ వేయకపోవడము, ఈ క్రాప్ లేదా ఈ పంట ఏదైతే ఉందో అక్కడ ఈకేవైసీ అప్డేట్ చేయకపోవడము. సో మనము ప్రతి సీజన్లో ఏ పంటలు వేస్తున్నాం, ఆ పంటలకు సంబంధించిన వివరాలు అనేటివి ప్రతిసారి కూడా మనం ఈకేవైసీ అనేది చేయించుకుంటూ వివరాలు అనేటివి నమోదు చేయించుకోవాలి. ఎందుకంటే ఇలా ప్రభుత్వ పథకాలు రావాలన్నా, లేదా సబ్సిడీలు రావాలన్నా, లేదా పంట నష్ట పరిహారాలని రావాలన్నా ఈ పంట నందు వివరాలు అప్డేట్ చేయడం చాలా అవసరం. సో దీని కొరకు మీరు అగ్రికల్చర్ అసిస్టెంట్ గారిని కలిస్తే సరిపోతుంది. సో బయోమెట్రిక్ అనేది వేసి ఉండాలి. ఒకవేళ మీరు వేయకపోయినట్లయితే ఇప్పుడు మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు పేమెంట్ అనేది పడకపోయినప్పుడు అక్కడ రీజన్స్ అనేది చూపిస్తాయి. నేను మీకు చెప్తాను ఎలా చూసుకోవాలనేది. అదేవిధంగా రైతు యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ లేకపోవడము. సో మనం ఇంతకుముందే చెప్పుకున్నాము. పటాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది లేకపోవడము. అదేవిధంగా కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే మనము బెనిఫిషరీస్ ఆల్రెడీ మీ ఫ్యామిలీలో ఉన్నారని చెప్పి రీజన్స్ అనేవి గతంలో చూపించాయి అన్నమాట. ఒక కుటుంబంలో అందరికీ కూడా పటాదార్ పాస్బుక్స్ అనేటివి కలిగి ఉండి సపరేట్గా అన్నదాత సుఖీభావ రావాలంటే రాదు. ఎందుకంటే కుటుంబంలో ఒకరికి మాత్రమే డబ్బులు అనేటివి విడుదల చేస్తామని చెప్పి మన యొక్క ప్రభుత్వం అనేది చెప్పడం జరిగిందనమాట. సో ఇలాంటి రీజన్స్ వల్ల మీకు డబ్బులు అనేటివి జమ అయ్యి ఉండవు. ఓకేనా? ఎందుకు పడి ఉండవు అంటే రీజన్స్ అనేటివి ఇవే. సో ముఖ్యంగా ఫార్మర్ రిజిస్టర్ ఐడి అనేది క్రియేట్ చేసుకోకపోవడము, ఈకేవైసీలు వేయకపోవడము, బ్యాంక్ అకౌంట్కి ఆధార్ సీడింగ్ చేయించుకోకపోవడము, ఎన్పిసి అనేది యాక్టివ్ చేయించుకోలేకపోవడము, పటాదార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ అనేది చేయించుకోకపోవడము, ఈ 5 రకాల రీజన్స్ అనేటివి మెయిన్ అనమాట. సో కాబట్టి ఇందులో మీరు ఏది మిస్ అయ్యారనేది మీరే వెరిఫై చేసుకోవాలి. సో దీనికి సంబంధించి మీరు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి తెలుసుకోవాలనుకుంటే నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత రైతు యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ వచ్చేసి సెర్చ్ చేయండి. అప్పుడు మీ వివరాలు అనేవి చూపిస్తాయి. పేమెంట్ పడి ఉంటే పేమెంట్ పడినట్లు చూపిస్తుంది. ఒకవేళ పేమెంట్ పడలేదంటే రీజన్స్ ఏంటి అనేటివి అక్కడ చూపిస్తాయి అనమాట. పిఎం కిసాన్కి సంబంధించి కూడా సేమ్ ప్రాసెసే. పిఎం కిసాన్కి సంబంధించి పిఎం కిసాన్ వెబ్సైట్లో ఫార్మర్ కార్నర్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఇందులో నో యువర్ స్టేటస్లోకి అయితే రావాలి. సో పిఎం కిసాన్కి రిజిస్టర్ అయినప్పుడు ఉన్నటువంటి నెంబర్ని అయితే మీరు తెలుసుకోవాలన్నమాట. ఆ ఫార్మర్ ఈ యొక్క పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్లో ఇచ్చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఆధార్కి ఓటీపీ అనేది వెళ్తుందన్నమాట. లేదా మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీ నెంబర్ని వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత మీ వివరాలు అనేవి ఫ్లెచ్ అవుతాయి అన్నమాట. అప్పుడు చూపిస్తాయి ల్యాండ్ సీడింగ్ అయ్యిందా, ఆధార్ సీడింగ్ అయ్యిందా, అదేవిధంగా బయోమెట్రిక్ వేస్తున్నారా లేదా అనేది చూపిస్తాయి అన్నమాట. అందులో ఏదైనా కానీ రెడ్ మార్క్ లేదా ఆరెంజ్ మార్క్ కనుక ఉన్నట్లయితే మీకు డబ్బులు అనేటివి రావు. ఓకేనా? సో ఇలా పిఎం కిసాన్కి సంబంధించి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి పేమెంట్లు ఎందుకు రాలేదు అనేది రీజన్స్ అనేటివి ఇవేనమాట. ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అలానే ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈరోజు కూడా డబ్బులు అనేవి జమ అవుతాయి. వెయిట్ చేయండి, డబ్బులు అనేవి ఖచ్చితంగా పడతాయి. సాయంత్రం లోపల కూడా పడతాయి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.